ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. సృష్టికర్తకి, అసెండెడ్ మాస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, జీవితం అంటే భగవంతుడే. ఇది భగవంతుడి యొక్క ప్రయాణం. మన చైతన్యం కంటున్న ఒక కళ మన జీవితం. అందుకే ఈ జీవితాన్ని మనం భగవంతుడు అనొచ్చు. అయితే ఇదంతా కేవలం ఒక శక్తి మాత్రమే. శక్తి శక్తిని అర్థం చేసుకోవడంలోనే మొత్తం రహస్యం అంతా దాగి ఉంది. శక్తి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ శక్తి సంచారాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరంలోనే ఒక దివ్య శక్తి యొక్క సంచారం ఉంది అని తెలుసుకోవడమే మీ యొక్క చైతన్య పరిణామము. ఈ జీవితానికి భగవంతుడికి దగ్గర సంబంధం ఉంది అని తెలుసుకోవడమే మరి ఆధ్యాత్మికతగా ఉంది ఈ భూమి మీద. మరి వేల సంవత్సరాలుగా మనకి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఎన్నో వాంగ్మయాలు, వేదాలు, ఉపనిషత్తులు రచింపబడ్డాయి. ఇప్పుడు సమయం మారింది. మరి గతంలో అప్పుడు మనకి ఏదైతే ఒక సమాచారం అందుబాటులోకి వచ్చిందో సత్యం గురించి, ఆ యొక్క సమాచారం ఇకపై మనకి అంతగా ఉపయోగపడకపోవచ్చు. గతంలోని పురాణాలు, గతంలోని పాత్రలు, వాళ్ళ సన్నివేశాలు, వారు నేర్చుకున్న పాఠాలు, వాళ్ళు ఆవిష్కరించిన సత్యాలు అవన్నీ ఇక మీకు ఉపయోగపడవు. ఇప్పుడు ఉపయోగపడేది ఒకటే, నవీన యుగ ఆధ్యాత్మికత. అంటే భగవంతుణ్ణి మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడము. భగవంతుడు అనే పదము జీవితానికి మరో పేరుగా ఉందే తప్ప అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎప్పుడూ లేడు. అయితే గతంలో రచింపబడ్డ వాంగ్మయాల యొక్క ఫలితంగా మనుషులు వాళ్ళ యొక్క మానసిక స్థితిలో వాళ్ళు అలా అనుకున్నారు. ఒక వ్యక్తిని దైవంగా భావించారు, మరి విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. అయితే ఇది ఒక స్థాయికి సంబంధించిన మనుష్యులకి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు బాలాత్మలు ఉన్నారండి. వాళ్ళు అప్పుడే ఒక జంతు జన్మ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి జీవితంలో భగవంతుడు అంటే తెలియదు. ఎందుకంటే జంతువు నుంచి అప్పుడే మానవ జన్మని తీసుకున్నారు. వాళ్ళకి భగవంతుడిని పరిచయం చేయాలి. ఎలా? ఆ సర్వాంతర్యామి యొక్క శక్తుల్ని, ఆ అనంతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు గనక అప్పుడు వాళ్ళకి వాళ్ళ స్థితిని అనుసరించి ఒక రాయినో, ఒక చెట్టునో, ఒక జంతువును పూజింపదగినదిగా వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. పెద్దగా దాన్ని కూడా వాళ్ళేం సీరియస్గా తీసుకోరు. కాకపోతే ఇది ఒక పరిచయం అంతే. దట్స్ ఇట్. ఆ స్టోన్కి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు, అంతే. అయిపోయింది. ఇంకా వాడి స్పిరిచువాలిటీ అంతవరకే. ఎందుకంటే అప్పుడే వచ్చాడు బాలాత్మ, ఏం తెలియదు అతనికి. కానీ ఆ స్థితిలో ఉన్న మానవుడు ఈ రోజుకి కూడా అదే స్థితిలో రాయిని మొక్కుతున్నాడు అనుకోండి, అది ప్రాబ్లం ఇక్కడ.
ఇక్కడ చైతన్య పరిణామము అనేది ఒకటి ఉంది. ఇక్కడ జ్ఞానము అనేది వివిధ స్థాయిల్లో మీ జీవితంలో ఆవిష్కరింపబడుతోంది. వివిధ ఫ్రీక్వెన్సీస్లో అది స్టోర్ అయి ఉంది. ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం మొత్తము ఎలా ఉంటుంది? వివిధ డైమెన్షన్స్లో నిక్షిప్తమై ఉంది ఆ జ్ఞానం అంతా. అలాగే ఒక డైమెన్షన్లో ఉన్న జ్ఞానం అంతా దాని యొక్క సబ్ డైమెన్షన్స్లో నిక్షిప్తమై ఉంటుంది. సబ్ డైమెన్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అని అర్థం. ఫ్రీక్వెన్సీలోనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. అది యూనివర్స్ యొక్క కన్స్ట్రక్షన్. అలాగే ఉంది. సృష్టికర్త దాన్ని అలాగే రచించాడు. ఇంకా వేరే ఏ మార్గం లేదు. సో వివిధ ఫ్రీక్వెన్సీస్లో ఉన్న ఆ నాలెడ్జ్ని మనము స్వీకరించడం ద్వారా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని దాటుతూ ఉంటే అందులో ఉండే జ్ఞానాన్ని నిత్య జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉంటే ఒక్కొక్క మెట్టు దాటి మీరు ముందుకు వెళుతూ ఉంటారు. సో ఈ క్రమంలో మీరు మీ మెట్లన్నీ అంటే ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో ఒక్కొక్క స్టెప్ అంటే ఒక స్టెప్లో ఒక బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదంతా నీ లైఫ్లో సర్కమస్టాన్సెస్గా వస్తాయి, పరిస్థితులుగా వస్తాయి. మరెందుకు ఇంతమంది ఇన్ని రకాల పరిస్థితులను ఎందుకు ఎంచుకుంటున్నారు? ఎంచుకోవడం అనేది ఇక్కడ లేనే లేదు. వాళ్ళ స్థాయిని అనుసరించి ఆకర్షింపబడుతున్నాయి అని మాత్రం అనొచ్చు మనం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళ స్థితిని అనుసరించి వాళ్ళ జీవితంలోకి పరిస్థితుల్ని ఆకర్షిస్తారు అంతే. ఇక్కడ స్థితుల్ని పెంచుకోవడం ఒకటే ఉంది తప్ప పరిస్థితుల్ని మార్చుకోవడం అనేది లేదు ఎప్పుడు. కానీ మనుషులు పరిస్థితుల వెనకాల పడతారు మార్చడానికి. దానికోసం ధ్యానాలు చేస్తారు, దానికోసం ఇంకేదో చేస్తుంటారు, దానికోసం కొబ్బరికాయలు కొడతారు, దానికోసం ఇంకేం వాళ్ళకి ఏది అనిపిస్తే చేస్తారు. ఇంకో స్వామీజీని పట్టుకుంటారు, జాతకాలు పట్టుకుంటారు, ఏదో ఒకటి. కానీ పరిస్థితి ఎప్పటికీ మారదు. పరిస్థితి టెంపరీగా మారినట్టు కనిపిస్తుంది, కానీ అది మరో రూపంలో మరో పాఠాన్ని నీకు నేర్పించడానికి మరో రకంగా వస్తుంది నీ దగ్గరికి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం. మీ సమస్య యొక్క పరిష్కారము, మీ రోగం యొక్క పరిష్కారము, పరిస్థితులు నాకు అనుకూలించేలా ఒక ప్రశాంత జీవితాన్ని మీరు కోరుకుంటూ ధ్యానం చేయొచ్చు, చేస్తారు అప్పుడప్పుడు ప్రజలు. కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ధ్యానం వెనకాల కేవలం కోరిక మాత్రమే ఉంది. మొదట్లో ఏదో కాస్త ఊరట కలిగించినట్టు కనిపించినా అది శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఎందుకంటే మీ యొక్క ధ్యానము అనేది మీ స్థితుల్ని పెంచుకునే క్రమంలో లేదు. అది కేవలం సమస్యల్ని, బాహ్యపరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడంలోనే ఉంది. కాబట్టి అది జరగదు. సో ఎప్పుడు కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మార్చడానికి, అంటే అది మీ బరువు బాధ్యతలు కావచ్చు, మీ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కళ్ళతో ఏదైతే మీరు చూస్తున్న ఈ ప్రపంచాన్ని మార్చడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము వృధా అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దానికోసం ధ్యానాలు చేయటము ఇలాంటివి చేయకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో మీరు ధ్యానం చేయాలి. ధ్యానము అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉండడమే. ఎందుకంటే వివిధ చైతన్య స్థాయిల్లో వివిధ ఫ్రీక్వెన్సీస్లో ఉంది కదా ఇక్కడ నాలెడ్జ్. అందుకని మీ శరీరంలో మీ హెయిర్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది, మీ కనుగుడ్డు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది, మీ స్కిన్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది. అలాగే మీ బాడీ మొత్తం ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, మీ ఊపిరితిత్తులు, గుండె అని ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పటికీ అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఏకత్వంలో పనిచేస్తున్నాయి. అక్కడ ఒక ఎంటిటీగా మీరు పిలువబడుతున్నారు, ఒక వ్యక్తిగా. కానీ నిజానికి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వివిధ రకాలైన ఫ్రీక్వెన్సీస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అయితే అది అతను మెయింటైన్ చేస్తున్నాడా? కాదు. అతని స్థితిని అనుసరించి అవి మెయింటైన్ అవుతున్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థితులు మాత్రమే ఉన్నాయి. చైతన్య పరిణామ క్రమము అంటే స్థితుల్ని మార్చుకుంటూ ఉండటం. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ
ఇట్స్ వెరీ సింపుల్. మీ స్థితిని మార్చుకోవడానికి మీరు ఎనర్జీ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకొని మీ ఫ్రీక్వెన్సీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉందో దాన్ని మీరు స్వీకరించడమే మీ పని. అయితే అది మీరు స్వీకరిస్తే వచ్చేది కాదు, అది లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ మీద వచ్చేది. అది ఫ్లో అవుతుంది. అది ఫ్లో అయినప్పుడు మీరు అనుకుంటారు దేవుడి కృప నా మీద చాలా ఉంది. ఎందుకంటే అదొక నమ్మక వ్యవస్థ. మీ జీవితంలో ఏదైనా మంచి జరిగినా, ఒక సమస్య తొలగిపోయినా భగవంతుడి కృప నా మీద ఉంది అనుకుంటారు. కానీ నిజానికి అది మీ మీద మీకు కృప ఉంది కాబట్టి అది జరిగింది. ఒక పరివర్తన రావాలి అని కోరుకోవడం ఉంది చూసావా, స్థితి మారాలి అని కోరుకోవడం, అదే మనుషుల్లో ఒక వికాసము అంటే అది. ఈ సమయంలో నిజం అనేది అందుబాటులోకి రావాలంటే కూడా మీ స్థితి మారాలి. సో అలాగే విశ్వాలు కూడా అంతే తమ జ్ఞానాన్ని ఈ సబ్ డైమెన్షన్స్ లో స్టోర్ చేసి ఉంచారు. ఈ పరిణామ క్రమంలో మీరు ముందుకు వెళ్ళడానికి ఏకైక మార్గం ఏంటి? మీ లోపలే ఉన్న మీ చైతన్య స్థితుల్ని మీరు గుర్తించడమే. అయితే గుర్తించాలంటే మీకు అడ్డుపడుతున్నది ఏంటి? మీ ప్రపంచం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, మీ చుట్టూ ఉండే సమాజం. అయితే దానికంటే ముందు మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులే మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సమాజం దాని తర్వాత నిన్ను ప్రభావితం చేస్తుంది. మొట్టమొదటిగా మీరు ఎదుర్కోవాల్సింది మీ కుటుంబాన్ని, అక్కడ ఉండే పరిస్థితుల్ని. సో ఈ పరిస్థితులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, మీ ఎమోషన్స్. అది మీరు గుర్తుపట్టాలి. మీరు ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? మీ నమ్మక వ్యవస్థ యొక్క కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే మీరు కళ్ళతో చూసేదాన్ని మీరు నమ్ముతారు కనుక. మీరు నమ్మారు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు దానికి లొంగిపోయారు అని అర్థం. మీరు పక్కకి తిరిగి చూశారు అంటే మీ నుంచి మీరు విడిపోయారు అని అర్థం. అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు అంటే మిమ్మల్ని మీరు విడిపోయారు అని అర్థం. అది భర్తగా కావచ్చు, పిల్లలుగా కావచ్చు, తల్లిదండ్రులుగా కావచ్చు, ఎవరినైనా కావచ్చు. కానీ వాళ్ళకు ఒక దర్జా ఇచ్చి ఒక ప్రదేశంలో మీ జీవితంలో ఒక భాగంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు అనుగుణంగా మీరు మారుతున్నారు అంటే మాత్రం అది మీ నుంచి మీరు విడిపోవడం అవుతుంది తప్ప మీ ధర్మాల్ని మీరు ఆచరించినట్టు అవ్వదు. కానీ మీకు అర్థమయ్యేది అంతవరకే. మీకు ఈ ప్రపంచం ఎప్పుడు అదే బోధిస్తుంది. ధర్మము అంటే మీ ఇంట్లో వాళ్ళతో ఉండటం, మీ ఇంటిని మెయింటైన్ చేయడం, మీ ఇంట్లో సవ్యంగా చూసుకోవడం, అవన్నీ. కానీ అది మీ ధర్మం కాదు, మీ స్వధర్మం వేరే ఉంది. ఆల్రెడీ నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ స్వధర్మం. మీరు ఏదైతే మీరు మీ ధర్మం అని అనుకుంటున్నారో అది నిజానికి మీ ధర్మం కాదు. అది సహజంగా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మీ కుటుంబ పరిస్థితులు, ఆయా వ్యక్తులు తీసుకోవాల్సిన అనుభవాల్ని అనుసరించి, వాళ్ళ యొక్క మానసిక స్థితులను అనుసరించి ఆ ఇంట్లో పరిస్థితులన్నీ ఏకమయ్యాయి. దానికి మీరు ఎలా ఉండాలి? ఆ స్థితుల పట్ల మీరు జాగరూకతతో ఉండాలి, ఎరుకతో ఉండాలి. మీరు చేయదగినది మీ మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు చేయవచ్చు, అంతే. కానీ దాన్ని మీరు భుజస్కంధాల మీద మోయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి అది ఏమాత్రము ఉపయోగపడదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు ఏమాత్రము మీ ఫ్రీక్వెన్సీని పెంచడంలో ఉపయోగపడదు. పడదు పడదు అది రాసుకోండి మైండ్లో. దాన్ని గుర్తుపట్టడానికే మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పారు. దానికి ధ్యానము అనే ఒక గంభీరమైన పేరు కూడా పెట్టారు. అది కేవలం మీరు కళ్ళు మూయడం ద్వారా మీ అంతరంలోని స్థితులకు మీరు దగ్గర అవ్వాలనే కోరికతో. ఈ ప్రపంచాన్ని మీరు సాక్షిభూతంగా, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ చుట్టుపక్కల అన్నీ వినపడుతూ ఉంటాయి. అయినా కానీ మీరు కళ్ళు మూసుకునే ఉన్నారు. ఎందుకు? నేను ఎందుకు కళ్ళు మూసుకున్నానంటే నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ హారన్ శబ్దాలు వచ్చినా, పక్కింటి వాళ్ళు అరుస్తున్నా, వస్తువులు కింద పడ్డా,
ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నేను ఒక సాక్షిగా నన్ను నేను గమనిస్తూ కూర్చుంటాను. ఇదే కదా ధ్యానం అంటే. ఇది కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఇదే పని చెయ్యాలి అని అర్థం. మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో 1 గంట 2 గంటలు, దానివల్ల మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు మీరు. ఎందుకంటే అది మీ సహజత్వం కనుక. సహజంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు సహజంగానే మీ లోపలికి మీరు ప్రవేశిస్తారు. మీకు ఎందుకని ఒక మత్తు వస్తుంది? మత్తు ఎందుకు వస్తుంది మీకు? ఎందుకంటే మీ సహజత్వం అది. మీ లోపల ఉన్నది ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కాబట్టి మీరు కళ్ళు మూసుకోగానే ఆ ఎనర్జీకి మీకు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది నిద్ర కాదు, ఒక జాగరూకమైన ఎరుక. కొంతమంది అలసిపోయి నిద్రపోతారు, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక ఎరుక లేని స్థితి మీకు కలుగుతుంది. ఒక్కొక్కసారి పూర్తి ఎరుకతోటే మీరు ఆ నిద్రని అనుభూతి చెందుతారు. ఇంకొకటి, అది నిద్ర కాదు, అది ఎరుక కాదు అనే ఒక స్థితిలో కూడా ఉంటారు. ఇందులో కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి. సో ఈ స్థితుల్ని అనుసరించి మీరు లోపలికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రశాంతత అనేది మీలో ఆవరించుకుంటుంది. ఎందుకంటే మీ నుంచి మాయ తొలగిపోతోంది కనుక. మాయా బంధము ఉంటే ప్రశాంతత లోపిస్తుంది. ప్రశాంతత తొలుగుతోంది అంటే అక్కడ అదే ఆ మాయ తొలుగుతోంది అంటే ప్రశాంతత అనేది మీలో ఆవరిస్తోంది అని అర్థం. అందుకే ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం అయిన తర్వాత. ఎందుకంటే మాయ కొంచెం దూరంగా వెళ్ళింది, కానీ మళ్ళీ మీరు కళ్ళు తెరిచి చూడడం మొదలు పెట్టారా, ఆ బంధానికి లోనవ్వటం మొదలు పెట్టారా, తిరిగి మళ్ళీ మీ నుంచి మీరు విడిపోవటం ప్రారంభించారా, అప్పుడు జరుగుతుంది ప్రాబ్లం. మళ్ళీ యథాస్థానానికి మీరు చేరుకుంటున్నారు అని అర్థం. అందుకే ధ్యానం తర్వాత కూడా అదే స్థితిలో కొనసాగడమే మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. ఇక్కడ ధ్యానం ప్రాక్టీస్ చేయడం గొప్ప కాదు, ధ్యానం తర్వాత కూడా నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను కళ్ళు మూసుకొని ఎలా అయితే ఉన్నానో సాక్షిగా, అదే సాక్షి తత్వాన్ని నేను రోజంతా కళ్ళు తెరిచి కూడా ప్రాక్టీస్ చేస్తాను అని తెలుసుకునే వరకు మాత్రమే మీకు ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇలా మీరు హ్యాపీగా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా దానితో ఎటువంటి సంబంధం లేకుండా దాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఒక దేవుడిగా ఉండటం అంటే అదే. మీలో ఉన్న తత్వాన్ని మీరు అర్థం చేసుకోవటమే ఇక్కడ. అంతకు మించి ఇంకేం లేదు. దీనికి ఏ సాధనలు అవసరం లేదు. మాయ నుంచి మీరు బయటికి రావాలి అని మీరు కోరుకోవడం, దానికోసమే కళ్ళు మూసుకుంటున్నాను అని మీరు తెలుసుకోవడం. ఆ తర్వాత మీరు రకరకాల బుక్స్ చదువుతారు, రకరకాల క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, ఇట్స్ గుడ్. కానీ అది ఒక పరిధి వరకు ఓకే. కానీ అది దాటినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని సంభాళించలేదు మీరు. ఎందుకంటే ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఒక దగ్గర ఒకలా ఉంటుంది. ఒక ముగ్గురు దగ్గర అయితే మనం అది మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇది ప్రతిరోజు జరుగుతూ మీకు చాలా విషయాలు ఒకేసారి మీ మీద దాడి చేసినప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న కన్ఫ్యూజన్లోకి మీరు వెళ్ళిపోతారు. సాధారణంగా జీవితంలో జరిగేది అదే. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో లాగానే మనకి చాలా రకాల విషయాలు మనలోకి చొప్పించబడుతూ ఉంటాయి. మనకి బాహ్య ప్రపంచంలో అనవసరమైన విషయాలు ఎలా అయితే మన లోపలికి ప్రవేశింపజేయబడుతున్నాయో టీవీల ద్వారా, మొబైల్స్ ద్వారా, వగైరా వగైరా, మనుషుల ద్వారా. ఇప్పుడు ఈ స్పిరిచువల్ సమాజాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా మీకు అవసరానికి మించి సమాచారాన్ని కూడగట్టుకుంటూ ఉంటారు మీకే తెలియకుండా. ఒక స్థాయిలో మీరు కొంతకాలం జ్ఞానాన్ని స్వీకరించవచ్చు, పుస్తకాలని స్వీకరించవచ్చు, సరి అయిన పుస్తకాలని చదవాలి, సరి అయిన క్లాసెస్కే అటెండ్ అవ్వాలి. అండ్ ఆ క్లాసెస్ కూడా ఎంతవరకు అటెండ్ అవ్వాలో అంతవరకే అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్న మానవుడు ఎలా అయితే భగవంతుడిని తెలుసుకోవడానికి అతను ఒక స్టోన్ని పూజిస్తాడు,
అలాగే మీరు ప్రాథమిక దశలో ఉన్న ఒక ధ్యాని మొదట్లో అనుకుంటాడు అలా. అదేంటంటే అతనికి ఒక పౌర్ణమి ధ్యానం అవసరం, ఒక గ్రూప్ మెడిటేషన్ అవసరం, ఒక అమావాస్య ధ్యానం అవసరం, అలాగే ఒక సంకల్ప ధ్యానం అవసరం, ఒక గైడెడ్ మెడిటేషన్ అవసరం. ఇది మొదట్లో ఒక అమ్మ చెయ్యి పట్టుకొని నడుస్తున్నట్టుగా ఉంటుంది. బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా. ఎందుకంటే మొత్తం అమ్మదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం జస్ట్ నార్మల్గా వేలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు, చాలా కంఫర్ట్ ఉంటుంది. కానీ ఈ కంఫర్ట్ మీకు అలవాటు అవ్వకూడదు. మీరు లైఫ్ లాంగ్ అలా అమ్మ చేయి పట్టుకోరు కదా, ఆలోచించండి. అలాగే దేనికైనా ఒక లిమిట్ ఉంది. మీరు ఇవన్నీ మొదట్లో కళ్ళు మూసుకోవటానికి మీకు ఒక ప్రేరణ కోసం మీకు ఇవన్నీ అవసరం అవుతాయి. కానీ వీటినే పట్టుకొని కొనసాగకూడదు. ఒకానొక దశలో మీరు ఒంటరి అవుతారు. అదేంటంటే మీలోకి మీరు ప్రవేశించడానికి ఇంకా వీటితో నాకు పని లేదు. ఎందుకంటే నాకు అసలు అర్థమైపోయింది విషయం. అసలు ఏ పర్పస్ నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను, నాకెందుకు ఈ సమాజం అవసరమైంది, ఎందుకు ఈ గ్రూప్ నాకు అవసరమైంది, ఎందుకు ఈ వ్యక్తుల యొక్క సహకారం నాకు అవసరమైంది, ఎందుకు నాకు ఈ పుస్తకాలు నాకు అవసరమయ్యాయి. అన్నది తెలిసినప్పుడు క్రమంగా మీరు మీ ప్రయాణాన్ని ఒంటరిగా ప్రారంభించడం మొదలు పెడతారు. అయితే ఈ ఒంటరిగా మీరు ప్రయాణం ప్రారంభించిన తర్వాత అది సుదీర్ఘకాలం కొనసాగదు. అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు గ్రూప్తో ఉంటేనే అది సుదీర్ఘకాలం వరకు, ఎన్ని సంవత్సరాలైనా మీరు ఆ గ్రూప్ తోటే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక ఫాలోవర్గా ఉన్నారు. యు ఆర్ నాట్ బికమ్ ఎ లీడర్. మీరు ఒక లీడర్గా లేరు. కానీ మొదట్లో ఫాలోవర్గా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. మీరు కొన్ని అర్థం చేసుకోవడానికి అవశ్యంగా ఒక గ్రూప్ అవసరం అయింది మీకు. కానీ అది శాశ్వతంగా ఆ గ్రూపు మన దగ్గర ఉండకూడదు. ఆ తర్వాత మనం ఇండిపెండెంట్గా ఎదగటం మొదలు పెడతారు. తర్వాత దశకి చేరుకోవాలి. సో సంవత్సరాల తరబడి ఇది ఉండకూడదు. తర్వాత సింగిల్ అయిపోయిన తర్వాత నీకు అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఇది సింగిలే కదా నీ జర్నీ. దానికి ఇంత కాలక్షేపం ఉండదు. గ్రూపులతో ఉన్నప్పుడే నీకు కాలక్షేపాలు ఉంటాయి, ధ్యాన మహాచక్రాలు ఉంటాయి. కంటిన్యూగా ఇంకా సంవత్సరాల తరబడి మీరు ఏదో దేనికోసం పరుగులు పెడుతూ ఉండటం ఉంటుంది. ఎప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్, సరికొత్త మెడిటేషన్స్ ఎప్పుడు నీకోసం అందజేయబడుతూ ఉంటాయి. కానీ అవన్నీ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి, వాళ్ళతో పాటు మీరు కూడా పోయి కూర్చోకూడదు అందులో. ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటారు. ఇది బాగాలేదు అని మళ్ళీ తర్వాత మళ్ళీ మీరే అనుకుంటారు. ఎందుకంటే మీరు ఒక స్థితికి చేరుకున్న తర్వాత మీరు ఎన్ని క్లాసులకు వెళ్ళినా ఫైనల్గా మీరు పొందేది ఏమీ ఉండదు అక్కడ. ఎవరికి వారు వారి వారి సాధన ప్రారంభించారు. ఇప్పుడు బుద్ధుడు అదే పని చేశాడు. చాలా ఉపవాసాలు ఉన్నాడు, గొప్ప గొప్ప గురువుల్ని సందర్శించాడు, వాళ్ళతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు రకరకాల గురువుల్ని ఆశ్రయించిన తర్వాత అన్నీ వదిలేశాడు. ఫైనల్గా ఇదంతా కాదు అని కూర్చున్నాడు. వెంటనే అదే రోజు రాత్రి 500 జన్మలను చూసుకున్నాడు. అయితే అతను 500 చూసుకున్నాడు, మనం కూడా 500 చూసుకోవాలని మనం అనుకోకూడదు. కానీ అక్కడ విషయం ఏంటంటే అతను వదిలేశాడు. ఎప్పుడైతే తన గ్రిప్ని వదిలేశాడో అప్పుడు అతను తన సహజత్వంలోకి వెళ్ళాడు. ఇక్కడ ఆధారపడడం అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో, మొదట్లో ఆధారపడాలి, అమ్మ చేయి పట్టుకోవాలి కొన్నాళ్ళు, కానీ లైఫ్ లాంగ్ పట్టుకో. 4 అడుగులు వేసామా అయిపోయింది, నేర్చుకున్నామా, ఆ తర్వాత పక్కకు వచ్చాము. ఆ తర్వాత నీ సాధన ఏంటి, నీకు సంబంధించిన పుస్తకాలు చాలా హయ్యర్ నాలెడ్జ్ ఏంటి, ఆ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ మాత్రమే చదవాలి. ఇంకా ఓల్డ్ ఏజ్తో పని లేదు. ఇంకా ఎర్త్ ఫోటాన్ బెల్ట్లో ఉంది. స్పేస్ షిప్స్ అన్ని చాలా హయ్యర్ లెవెల్లో వర్క్ చేస్తున్నాయి. ఒక హయ్యర్ టెక్నాలజీ భూమి మీదకి ల్యాండ్ అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే హయ్యర్ డైమెన్షన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హయ్యర్ డైమెన్షన్ నాలెడ్జ్నే ఇష్టపడతారు తప్ప వాళ్ళకి ఇవన్నీ ఇష్టపడరు, పాతకాలం అన్ని. కానీ మీరేమో వాళ్ళకి ఏదో సాంప్రదాయాలు అనే పేరుతో మళ్ళీ ఆ పాతకాలాన్ని పరిచయం చేసే క్రమంలో ఫైనల్గా వాళ్ళకి మీకు ఒక జనరేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ స్టైల్లో వాడికి ధ్యానం నేర్పించాలంటే మీ వల్ల కాదు. వాడు ఎప్పటికీ రాదు. మీరు ఓల్డ్ సిస్టంలో ఉన్నారు, ధ్యానం లేదు, ఏం లేదు అంటాడు. కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానం వేరే ఉంటుంది. అదేంటంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ఇట్స్ న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బ్రూస్ లిప్టన్ లాంటి వాళ్ళు, డోలారిస్ క్యానన్ లాంటి వాళ్ళు, లిండా గుడ్మెన్ లాంటి వాళ్ళ రచనలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక న్యూ ఏజ్ ఈ ప్రపంచంలో ఆవిష్కరింపబడుతుంది. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి ఇవ్వాలి. అది మాత్రమే వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. ఇంకా వేరేది ఏది అవ్వదు. వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళకి ఒక స్టోన్లోనో ఒక టెంపుల్లోనో కాకుండా భగవంతుడు అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని, అది ఉన్న ఎనర్జీలన్నిటికీ కూడా సుప్రీం ఎనర్జీ అన్న విషయాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. ఆ ఎనర్జీ ఎప్పుడు చేసేది ఒకటే, బ్యాలెన్స్. ద లా ఆఫ్ బ్యాలెన్స్. ఈ సృష్టిలో ఉన్నదంతా లా ఆఫ్ బ్యాలెన్స్. ఈ లా ఆఫ్ బ్యాలెన్స్ కోసమే ధర్మస్థాపన జరుగుతోంది. ఒక యుగ పురుషుడిగా కృష్ణుడు వచ్చిన, ఒక యుగ పురుషుడిగా రాముడు వచ్చిన, అలాగే ఈ యుగంలో యుగ పురుషులుగా మీరందరూ వచ్చిన. ఎందుకంటే ఈ యుగంలో ఒకడు రాలా, చాలా మంది వచ్చారు. అందులో మీరందరూ ఉన్నారు. మీరే వాళ్ళు. మీరందరూ ఎందుకు వచ్చారు? ఒక పునరుద్ధరణ కోసం వస్తారు. ఈ యుగాన్ని ఉద్ధరించడానికి, అంటే ఇక్కడ ధర్మ స్థాపన చేయడానికి వస్తారు మీరందరూ. అంటే లా ఆఫ్ బ్యాలెన్స్ ని ఇక్కడ అప్లై చేయడానికి వచ్చిన వాళ్ళు మీరందరూ. అయితే ఈ బ్యాలెన్స్ అనేది సహజంగా తనంతట తానుగా జరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు. ఈ గ్రహం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచే క్రమంలో విశ్వం నుంచి, గెలాక్టిక్ సెంటర్స్ నుంచి మరెన్నో గెలాక్సీలు ఉన్నాయి. వాటన్నిటి గెలాక్టిక్ సెంటర్ల నుంచి కూడా మనకి ఎనర్జీస్ వస్తున్నాయి. మన గెలాక్టిక్ సెంటర్ నుంచి కూడా మనకి ఎనర్జీ వస్తుంది. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎప్పుడు ప్రసారం చేయబడుతూనే ఉంటుంది. ఆ ప్రసారం అవుతున్నటువంటి ఆ ఎనర్జీ ఎప్పుడు మీకు సహకరించడానికి, అంటే మీలో ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే వస్తుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో కాబట్టి గెలాక్సీ గురించి, గెలాక్టిక్ సెంటర్ గురించి, అది రిలీజ్ చేసే ఎనర్జీస్ గురించి, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ గురించి, అలాగే సోలార్ ఫ్లేర్స్ గురించి ప్రపంచానికి తెలియాలి, పిల్లలకి తెలియాలి. ఒక సోలార్ ఫ్లేర్ వచ్చింది అంటే అది మీ బాడీలో, మీ మాలిక్యులర్ స్ట్రక్చర్ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది, ఎంత బ్యాలెన్స్ని అది క్రియేట్ చేస్తుంది మీ లోపల అన్నది మీకు తెలియాలి. అది తెలిసినప్పుడు మీ జీవితంలో పరిస్థితులన్నీ మీరు భిన్నంగా ఆకర్షించడం మొదలు పెడతారు. మీ టైం లైన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ అయినప్పుడు ఆ టైం లైన్, ఇప్పుడున్న టైం లైన్లో కాకుండా నెక్స్ట్ టైం లైన్కి మీరు షిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ టైం లైన్కి సంబంధించిన పరిస్థితులన్నీ నీ జీవితంలోకి ఆకర్షింపబడతాయి. అంతే. ఇక్కడ మీరు చేసేదేం లేదు. ఏ విగ్రహానికి, ఏ స్వామీజీకి, ఏ చెట్టుకి మీరు పూజ చేయాల్సిన పని లేదు. మీ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల, మీ స్థితులు పెరగడం వల్ల మీ జీవితంలోకి పరిస్థితులు ఆకర్షింపబడతాయి అని తెలుసుకుంటే చాలు. అదే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ బ్యాలెన్స్ లాంటి యూనివర్సల్ లాస్ మాత్రమే పనిచేస్తాయి, ఇంకేం లేవు. ఇప్పుడు సత్యము అనేది చాలా సింప్లిఫై అయిపోయింది, చాలా సింపుల్. దాన్ని అర్థం చేసుకో. ఎందుకంటే ఎనర్జీ అది ఎలా మేనిఫెస్టేషన్కి ఉపయోగపడుతుంది, ఎనర్జీ ఎలా తన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ ఉంటుంది దాని స్థితిని అనుసరించి. ఫైనల్గా అబ్జర్వర్ ఈజ్ ద లార్డ్. అంటే ఎవరైతే అబ్జర్వర్ ఉన్నాడో, అంటే నువ్వే. అది అబ్జర్వర్ అంటే మీరే. మిమ్మల్ని అనుసరించే ఈ సృష్టిలో ఉన్న శక్తి పరివర్తితం అవుతూ ఉంటుంది ప్రతి క్షణం. మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ ఎనర్జీ
సృష్టింపబడుతూ ఉంటుంది, అంటే మారిపోతూ ఉంటుంది. సృష్టించబడటం అంటే ఒక వస్తువు అక్కడ ఏర్పడుతుంది అని కాదు, అక్కడ ఎనర్జీ పరివర్తితం అవుతుంది అంతే, ఆ వస్తువులాగా. కానీ నిజానికి ఆ వస్తువు ఏం లేదు అక్కడ, కానీ ఉన్నట్టు మీ చర్మ చక్షువులకు అది కనపడేలా పరివర్తితం అవుతుంది. మీరు దాన్ని ముట్టుకుని అనుభూతి చెందేలా అది పరివర్తితం అవుతుంది అంతే. నిజానికి అది నిజంగా ఉందని కూడా కాదు, దానికి మీ అవసరము, మీకు దాని అవసరం ఉన్నంత వరకే అది మీ జీవితంలో ఉంటుంది. ఆ తర్వాత అది అంతర్ధానం అయిపోతుంది, కానీ ఆ విషయం మీకు తెలియదు అంతే. మీ జీవితంలో వస్తువులు సైతం అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి మీరు 100 లాజికల్గా రీజన్స్ మీరు ఇస్తారు. నేను పెన్ను కొనుక్కున్నాను, వాడాను, ఇంక అయిపోయింది, నేను పారేశాను అంతే. అదే మీ లాజికల్ ఇన్ఫర్మేషన్. కానీ మీరు పెన్నుని క్రియేట్ చేశారు, దీన్ని మళ్ళీ వాడుకున్నారు, ఆ తర్వాత అది యూనివర్స్లో కలిపేశారు, అది తిరిగి ఎనర్జీగా మారిపోయింది. అది ఫిజికలైజ్ ఎలా అయితే ఎనర్జీ నుంచి మెటీరియల్ అయిందో, మళ్ళీ మెటీరియల్ నుంచి ఎనర్జీ అయిపోయింది. ఈ మధ్యలో అది నీకు ఉపయోగపడింది అంతవరకు. అంటే దాన్ని సృష్టించింది మీరే, దాని స్థితిని అనుభవించింది మీరే, దాన్ని లయం చేసింది మీరే. ఇక్కడ అబ్జర్వర్ ఎవరు? మీరే. యు ఆర్ ద లార్డ్. అంటే ఏంటి? యు ఆర్ ద గాడ్. ఈ అబ్జర్వర్ ఇస్ ద లార్డ్ అనేది మీరు ఎప్పుడైతే న్యూ జనరేషన్కి చెప్పారు, అప్పుడు ఈ అబ్జర్వర్గా అతని ఎనర్జీని ఎలా శాసించవచ్చు అన్న దాని మీద. అయితే ఇందులో సరి అయిన విధంగా శాసించవచ్చు, సరి కాని విధంగా కూడా మనం శాసించవచ్చు. అంటే సరి అయిన విధంగా మనం దాన్ని ఉపయోగించే విధంగా, మన ఆత్మ ఎదుగుదలకి, మన వికాసానికి మనం దాన్ని వినియోగించుకోవచ్చు, మన కంఫర్ట్కి వినియోగించుకోవచ్చు, మన ఆనందం కోసం వినియోగించుకోవచ్చు. నీ ఆత్మశక్తిని ఏదైతే శాశ్వతంగా నీకు అందుబాటులో ఉచితంగా ఉందో దాన్ని మీరు కన్వర్ట్ చేసే శక్తి మీకు మాత్రమే ఉంది, మీ మైండ్కి ఉంది. మీరు ఒక బండిల్డ్ ప్యాకేజ్, మీరు ఒక క్రియేటర్ గాడ్గా ఉన్నారు. యు ఆర్ ద క్రియేటర్ గాడ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్స్. ఎన్నో శక్తులు నిక్షిప్తమైనవి మీ లోపల. దాన్ని ఎలా వాడాలి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎలా వాడాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వాడుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళ పతనానికే వాడతారు, దాన్ని దాచిపెట్టడానికి వాడతారు, దాన్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి వాడతారు. అంటే ఇక్కడ స్వార్థంతో వాడతారు అనమాట. ఒక శక్తి వాళ్ళు సృష్టిస్తారు, ఆ సృష్టించిన దాన్ని వాళ్ళు తిరిగి దాచిపెట్టి వాళ్ళకే ఇవ్వాలని అనుకోవడం, నాది మాత్రమే అని అనుకోవడం, శక్తిని తన స్వార్థం కోసం వినియోగించడం. ఇక్కడ అది ఏ శక్తి అయినా, అది మనీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. శక్తి మీకు స్వయంగా నీ పర్సనల్ ఆనందానికి వినియోగించుకో. నువ్వు ఏదన్నా తిను, ఏమన్నా ఎంజాయ్ చేయి, దాన్ని అనుభూతి చెందు, దాంతో ఎంతవరకన్నా వెళ్ళిపో. నీ శరీరాన్ని ఆనందంగా ఉంచడానికి, నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి ఏదైనా చెయ్యి. కానీ దానికి వారసత్వంగా దాన్ని ఇతరులకు ఇవ్వాలి, నువ్వు సృష్టించిన దాన్ని అని అనుకుంటే అది నీ భ్రమ. ఎందుకంటే వాళ్ళ స్థితిని అనుసరించి ఎలాగో వాడు దాన్ని ఖాళీ చేస్తాడు, లేదంటే దాన్ని మళ్ళీ వాళ్ళ తదుపరి ఎవరైతే జనరేషన్స్ ఉంటాయో వాళ్ళకి వాడు మళ్ళీ దాయవచ్చు, మీలాంటి పోలికలతోటే వాడు ఉంటే. కానీ ఇక్కడ జనరేషన్స్ పాస్ ఆన్ చేయడానికి అదొక టెంపరీ ఎనర్జీ, దాన్ని ఎలా పాస్ ఆన్ చేస్తారు మీరు? ఇక్కడ పర్మనెంట్ అనేది ఒకటే, జ్ఞానం. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, దాన్ని మీరు పాస్ ఆన్ చేయండి మీ నెక్స్ట్ జనరేషన్కి. వాళ్ళు దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తారు వాళ్ళ. ఇది కదా జ్ఞానం అంటే. నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం, మీ అంతరంలో ఏముంది అన్నది తెలుసుకోవడమే ఇక్కడ నాలెడ్జ్. మీరు పక్కకి చూశారు అంటే విడిపోయారు మీ నుంచి. మీరు కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మీరు నమ్మారంటే ఇక మీరు మీ లోపల తాళం వేసుకున్నారని అర్థం. అసలు నమ్మటానికి ఏముంది? ఏమీ లేదు. అంతా ఆకర్షణీయంగా కనపడుతున్నట్టుగా ఒక భ్రమ కల్పిస్తుంది అంతే. కానీ మీరు రిపీటెడ్గా మళ్ళీ చిన్నప్పటి నుంచి మీరు గమనించుకుంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అందుకే మీరు అదే చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఏదైతే తింటున్నారో అదే తింటున్నారు, చిన్నప్పటి నుంచి ఏదైతే చూస్తున్నారో దాన్నే మళ్ళీ తిరిగి క్రియేట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా సాంప్రదాయం ఇది అనుకుంటూ అదే సాంప్రదాయాన్ని బతికించాలని చూస్తున్నారు.
ఇక్కడ అసలు మీరెవరు ఒక సాంప్రదాయాన్ని బతికించడానికి? ఎందుకంటే అసలు సాంప్రదాయం అనేదే లేదు అసలు ఎక్కడ. వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, మానసిక స్థితుల్ని అనుసరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయిలను అనుసరించి, మానసిక స్థితులను అనుసరించి వాళ్ళ ప్రొఫెషన్స్ ని ఎన్నుకున్నారు. అంతే. అది సాంప్రదాయం కాదు. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకున్న చైతన్య స్థాయిని అనుసరించి వాళ్ళు ఆకర్షించిన ఒక వృత్తి మరియు ప్రవృత్తి. కానీ ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లో ఉన్నప్పుడు మీరు అదే వృత్తి ప్రవృత్తిని, ఆ యొక్క సాంప్రదాయాల్ని బతికించాలంటే అసలు మీరు ఆ సాంప్రదాయం యొక్క గూఢార్థం మీకు తెలిసి ఉండాలి కదా. అప్పుడు మాత్రమే దానికి ఒక అర్థము పరమార్థము అనేది ఉంటుంది. పక్క వాళ్ళని అడిగి మరీ చేస్తూ ఉంటారు అన్ని. ఈ పెళ్లిలో ఏం చేయాలనేది ఎవరికి తెలియదు. ఫైనల్ గా పక్కవాడికి ఫోన్ చేసి ఇట్లా చేయాలా అట్లా చేయాలని అడిగితే వాడికి తోచింది ఏదో వాడు చెప్పగా ఇదే మా సాంప్రదాయం అని మళ్ళీ దాన్ని చేస్తాం. కాస్త అవతల వాడు కొంచెం గట్టిగా చెప్తే చాలు, అదే మీ సాంప్రదాయం అయిపోతుంది 2 నిమిషాలు. ఏమీ తెలియదు. అందుకే కదా ఈ లేనిపోనివన్నీ పెట్టి మీ మ్యారేజెస్ ని ఇంత ఎక్కువ కాస్ట్లీగా చేశారు. ఫైనల్ గా వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో ఎవరికి తెలియదు. అలా జరిగాయి న్యూ ఏజ్ లో. ఈ సరికొత్త ప్రపంచంలో మనము చేసే ప్రతి పని యొక్క పర్యవసానాలు ఈ ప్రపంచంలో కనబడుతూనే ఉంటాయి. అది ఒకప్పుడు అలా జరిగేది, కానీ ఇప్పటికీ డౌరీ సిస్టము, ఇప్పటికీ భారీ లెవెల్లో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయటం, ఇవన్నీ ఏంటి గొప్ప కోసం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలవడానికి ఒక రిజిస్ట్రేషన్ లో రిజిస్టర్ ఆఫీస్ లో ఒక సంతకం సరిపోతుంది, లేదా ఒక గుళ్ళో 2 దండలు సరిపోతాయి. సో కానీ ఆ మనీని వాళ్ళు వాళ్ళ కోసం, అంటే ఒక ఎనర్జీని వాళ్ళు దీనికోసం ఉపయోగిస్తారు. ఇదే జ్ఞానము అంటే ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఉన్న శక్తిని నేను ఎలా వినియోగించాలి అని తెలుసుకోవడమే జ్ఞానం. అయితే ఇది కళ్ళతో మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నంత వరకు మీకు ఈ జ్ఞానం వేరే విధంగా మాత్రమే రిసీవ్ అవుతూ ఉంటుంది. అందుకే మీరు ధ్యానం చేసి కళ్ళు మూసుకున్నప్పుడు మీ లోపల ఉన్న సహజత్వం, శక్తిని ఎలా వినిమయంలోకి తెచ్చుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాన్ని విశ్వానికి ఎలా ముడిపెట్టాలి, విశ్వ కళ్యాణానికి అన్నది తెలుసుకోవడం మాత్రమే జ్ఞానం. సో ఇవి వివిధ స్థితుల్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. ఇది అందరూ చేయకూడదని చెప్పట్లేదు. కానీ వాళ్ళ స్థితుల్లో అప్పుడే బాలాత్మలు ఉన్నారు, వస్తారు, ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. సో బాలాత్మలే ఎక్కువగా వెళుతూ ఉంటారు, అన్ని చోట్లకి వెళ్ళి అందరికీ మొక్కుతూ ఉంటారు. అంటే ఒక డిపెండెన్సీ అనమాట. బాలాత్మక ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటి మొత్తానికి పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏదో బండి నడిపిద్దాం అన్నట్టు ఉంటుంది. నాదేం లేదు, ఎందుకంటే నాకు తెలియదు అసలు నా లోపల ఏముందని. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అన్నిటి మీద ఆధారపడుకుంటూ వెళ్తాడు. లాస్ట్కి ధ్యానానికి వచ్చినా కానీ ఈ గ్రూప్ మీద ఆధారపడతాడు, మళ్ళీ ఒక సొసైటీ మీద ఆధారపడతాడు, మళ్ళీ పత్రిసారి మీద ఆధారపడతాడు, లేకపోతే ఇంకేదో ఆధారపడతాడు. ఫైనల్గా దానివల్ల వాడికి 1,00,000 కోపాలు వస్తూ ఉంటాయి, పత్రిసారి చెప్పకుండా వెళ్ళిపోయాడని అర్ధాంతరంగా. సో ఇలా అంటే డిపెండెన్సీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే మిస్అండర్స్టాండింగ్సే వస్తాయి. వీడి కాళ్ళ మీద వీడు నిలబడితే వీడికి అసలు ఏ మిస్అండర్స్టాండింగ్ ఉండదు, క్లారిటీ మాత్రమే ఉంటుంది. ఆ క్లారిటీని వాళ్ళు ఈ ప్రపంచానికి అందించగలుగుతారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. క్లారిటీ కమ్స్ విత్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంది అని తెలుసుకోవాలి. యాజ్ ఎ క్రియేటర్ గాడ్గా మీ యొక్క ప్రాథమిక కర్తవ్యం, మీ స్వధర్మం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే. ఆయన ఒకప్పుడు సత్యం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన మహనీయులు ఉన్నారు ఇల్లు వదిలేసి, కానీ వాళ్ళందరూ సత్యం కోసం వెళ్ళారు. మీరు ఇప్పుడు సత్యం కోసం వెళ్ళక్కర్లా. మీరు ఈ భూమి మీద ఆల్రెడీ సత్యాన్ని ప్రాప్తించుకుని ఉన్న వాళ్ళే భూమి మీద ఉన్నారు చాలా మంది. అయితే మీరు మెమొరీ లాస్ అయిపోయారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీకు మెమొరీ లేదంతే. మీరు ఏదైతే సత్యాన్ని ప్రాప్తించుకున్నారో, దైవత్వాన్ని ప్రాప్తించుకున్నారో, మీరు ఏదైతే ఒక స్థితిని కలిగి ఉన్నారో ఆత్మపరంగా, అవన్నీ ఎక్కడికి పోలా, అవి ఇక్కడే ఉన్నాయి.
మీతోనే ఉన్నాయి. ఇక మీ దగ్గర లేదంటూ ఏంటి? మీ జ్ఞాపకాలు లేవు. అది గుర్తుంచుకోండి. జ్ఞాపకాలు, మెమరీస్ ఉండవు. ఎందుకు ఉండవు? అదొక సైన్స్. నువ్వు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ జ్ఞాపకాలు నీకు ఎలా గుర్తుంటాయి? అది గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది, మీ కళ్ళు సర్టెన్ ఫ్రీక్వెన్సీనే చూస్తున్నాయి. మీ శరీరంలోని ప్రతి అవయవం 3వ పరిధికి సంబంధించిన అవయవాలు 3వ పరిధి వరకే పనిచేస్తాయి. మరి అలాంటప్పుడు హయ్యర్ డైమెన్షనల్ మెమోరీస్ మీకు ఎందుకు వస్తాయి 3వ పరిధి బ్రెయిన్కి? అందవు కదా. ఇది వైబ్రేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ వేరు, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన నీ మెమోరీస్ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడన్నా రీచ్ అవుతారు. ఎప్పుడు? మీరు నిద్రపోయినప్పుడు అవుతారు. మీరు ధ్యానం కూడా ఎలాగో కుదరదు కాబట్టి మీరు అవ్వరు, దాన్ని కనెక్ట్ అవ్వరు, ఆ మెమరీస్ మీ దగ్గరికి రావు. కానీ ఎప్పుడు అవుతారు కనెక్ట్ అంటే? నిద్రపోయినప్పుడు అవుతారు. ఎందుకంటే అది అవలీలగా నిద్రపోతారు మీరు. దానికోసం ఒక పెద్ద శ్రమ పడక్కర్లా. మీరు ఒక గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని నిద్రపోవాలా? ఏం అవసరం లేదు. కర్పూరం జల్లుకొని నిద్రపోక్కర్లేదు. ఇవేం చేయక్కర్లా. కానీ ఇక్కడ నిద్ర అనేది చాలా సహజంగా వస్తుంది మీకు. సహజంగానే మీ స్థితుల్లోకి మీరు వెళ్ళిపోతారు. అందుకే మీకు అసలు ఏం గుర్తుండదు. నిద్ర లేవంగానే అందరూ ఏం చెప్తారంటే, నాకు అసలు ఏం గుర్తులేదు, అద్భుతమైన నిద్ర పట్టింది అంటాడు. ఎందుకంటాడు అలా? చాలా మందికి. అలాగే కొంతమంది ధ్యానంలో కూడా చెప్తాడు, ధ్యానంలో కూర్చున్నా అసలు నాకేం తెలియదు, నేను లేచా అంతే. అంటే ఏంటి, అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే మీ సహజ స్థితికి మీరు వెళ్ళారు, కానీ తిరిగి ఆ మెమొరీని వెనక్కి తెచ్చుకోవడానికి అసలు మీ ఈ బాడీ, మీ మైండ్ ఇవి రెడీగా లేవు. టెంపరీగా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, కానీ మీ మైండ్ మాత్రం ఫ్రీక్వెన్సీ అక్కడే ఉంది. మీరు అదే వ్యక్తిగా కళ్ళు తెరిచారు. సో కాబట్టి ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, మీరు ఏ తలంలో అయితే ఉన్నారో ఆ తలానికి సంబంధించిన మెమొరీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీకు ఓపెన్ అవ్వదు. సో కాబట్టి అసలు మీకు ఏమీ గుర్తుండదు, అసలు నాకేం జరిగిందో కూడా తెలియదండి. ఈ మానవ దేహంతో మీరున్నప్పుడు నాకు తెలియదు, ఇదేదో అద్భుతం జరిగింది అనుకునేవి చాలా ఉంటాయి. మీకు కళ్ళతో చూసే ఉంటాయి, కళ్ళు మూసుకున్నప్పుడు ఉంటాయి, ఇది ఎలా జరిగింది అని అనిపించేవి, జీవితంలో ఆశ్చర్యపోయేవి చాలా జరుగుతాయి. కానీ మనుషులందరూ వాటిని పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే మహిమాన్వితమైందే ఈ దేహం, మీ శక్తులు, మీ స్థితులు చాలా ఉన్నత ప్రకంపనలో ఉన్నాయి అవన్నీ. ఇక్కడ కేవలం మీరు 3వ పరిధి శరీరంతో ఉన్నారు కనుక మీ మెమోరీస్ మీ దగ్గరికి రావట్లేదు. కానీ మీరు ఈ మెమోరీస్ని తెచ్చుకోవచ్చు ఎక్కువగా ఒంటరిగా సాధన చేయటం వల్ల, మీతో మీరు ఉండటం వల్ల. ఒక గ్రూప్తో మీరున్నప్పుడు రకరకాల మనుషులు, రకరకాల స్థాయిల్లో, రకరకాల ఆలోచనలతో గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. మొదట్లో ఈ వేలు పట్టుకొని నడిచే దశలో అది ఓకే, గుంపులో పడి మీరు కూడా రకరకాల థాట్స్ రిలీజ్ చేస్తూ వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ధ్యానంలో చాలాసేపు కూర్చొని మొత్తానికి ఒకటి కుదిరి, ఒకటి కుదరక, ఒకటికి ఏదో లైట్గా కుదిరి, ఒకటికి ఇంకేదో బాడీ పెయిన్స్ వచ్చి, ఫైనల్గా పక్కోడి ఆలోచనల వల్ల వీడి బాడీ పెయిన్స్ వచ్చి, వీడి వల్ల పక్కోడికి బాడీ పెయిన్స్ వచ్చి, మొత్తానికి ఏదో జరుగుతుంది అక్కడ. ఫైనల్గా ఒక గ్రూప్ మెడిటేషన్ అయితే కొద్దో గొప్ప మొదట్లో వీడికి ఒక స్థిరత్వం వచ్చే వరకు మాత్రమే, దానివల్ల పెద్దగా లాభం ఏమి ఉండదు, కానీ ఒక స్థిరత్వం వస్తుంది. అంటే వీళ్ళందరూ కూర్చున్నారు, వీడు కూడా కూర్చోవాలి. నలుగురితో పాటు వర్క్ చేయటం అనేది ఈ సొసైటీలో ఒక ఆనవాయితీ అయిపోయింది. అది వాడి మానసిక స్థితి అయిపోయింది. ఈ సొసైటీలో అందరినీ ఫాలో అవటం, నలుగురు ఏది చేస్తే అదే మనం చేయాలి, అది కరెక్ట్, అది ఏదైనా కానీ అందరికీ విడ్డూరంగా మాత్రం ఉండకూడదు అనే స్థితి నుంచి మీరు ఉత్పన్నమయ్యారు. కాబట్టి మీరు ఇక్కడ గ్రూప్లో కూర్చుంటే అందరు కళ్ళు మూసుకున్నారు కాబట్టి మీరు కూడా కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు గంటన్నర ధ్యానం చేస్తే మీరు కూడా గంటన్నర ధ్యానం చేయాల్సింది, తప్పదు. ఇంకా వేరే ఆప్షనే లేదు మీకు. అట్లా మీకు ఆసన సిద్ధి లభించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ గ్రూప్ ఇంకెందుకు ఉపయోగం? ఎందుకంటే ఇక్కడ శక్తులు ఒకదాన్నొకటి ప్రేరేపించుకుంటూ ఉంటాయి, ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకే గ్రూప్ అనేది ప్రారంభ దశలో ఓకే,
కానీ తర్వాత నువ్వు అదే గ్రూప్లో ఉన్నావంటే నువ్వు మునిగిపోతావు ఫైనల్. అందరూ నిన్ను ముంచుతారు ఫైనల్. అందుకని నువ్వు సింగిల్ అయిపోతున్నావు అంటే నువ్వు ఎదుగుతున్నావు అని. ఈ గ్రూప్ ఎక్కడికి పోదు, పారిపోకండి, మీరు భయపడకండి. ఈ గ్రూప్ ఎక్కడికి పోదు. మీరు మీ దోవన మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత కూడా ఈ గ్రూపులు నడుస్తూనే ఉంటాయి, మీరేం వరి అవ్వద్దు. ఇదే గ్రూపులు మళ్ళీ మీరు ఫ్యూచర్లో మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందించవచ్చు, మీ నాలెడ్జ్ని వాళ్ళకి అందించవచ్చు. ఎవరైతే రొటీన్గా ఉన్నారో, ఎవరైతే నిజం తెలియకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నారో వాళ్ళని మేల్కొల్పచ్చు మీరు. కానీ ముందు మీరు మేల్కుంటే కదా పక్కవాడిని మేల్కొల్పగలరు. ఏమంటారు? ఒక నిద్రపోయేవాడు పక్కవాడిని ఏం మేల్కొల్పుతాడు? మనకి దొరికే క్లాసెస్ అన్ని కూడా అంతే, నిద్రపోతూ క్లాసెస్ నడుస్తున్నాయి అందరికీ. ఒక మేల్కొన్న వ్యక్తి క్లాస్ చెప్తే అది డిఫరెంట్గా ఉంటుంది, ఇతరులు మేల్కొల్పడానికి అది ఉపయోగపడుతుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసుకునే విధంగా ఉంటుంది. జీవితాన్ని మీరు పరిపూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు. ఆధ్యాత్మికత అంటే అన్నిటినీ వదిలేసి జీవించడం అని మీకు నేర్పించబడింది, కానీ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఉండడమే ఆధ్యాత్మికత. మీతో మీరు ఒక పక్క ఉంటూనే మరో పక్క ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడం అనేది హైయెస్ట్ స్పిరిచువాలిటీ. అది ఈవెన్ బుద్ధుడికి కూడా తెలియదు ఆ విషయం. ఒక జీసస్కి కూడా తెలియని విషయాలు ఇప్పుడు ఆవిష్కరింపబడుతుంది. ఒక హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఈ భూమి మీద ఆవిష్కరింపబడుతుంది. మీరు ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మీతో మీరున్నప్పుడు మాత్రమే మిత్రులు. అక్కడ మీరు లేరు, కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు పతనం అవుతున్నారు అని అర్థం. అంటే మీ ఆత్మశక్తిని మీరు పణంగా పెట్టారు. ఆలోచించండి, మీకు తెలుస్తుంది ముందు ముందు. మీరు దేన్ని పణంగా పెట్టి మీ జీవితాన్ని గడుపుతున్నారు, దానికి మీరు జీవితము అని పేరు పెట్టారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీరెవరో మీకు తెలుస్తుంది. మీరేం పణంగా పెడుతున్నారో మీకు తెలుస్తుంది. డబ్బులు పెట్టినా పర్వాలేదు, సమయాన్ని పెట్టినా పర్లేదు, కానీ మీ జీవ సారాన్ని కూడా మీరు పెడుతున్నారన్న విషయం మీకు తెలిసినప్పుడు మీరు తప్పకుండా కళ్ళు మూసుకొని తీరుతారు. అయితే ఆ కళ్ళు మూసుకోవటం ఈ కళ్ళు మూసుకోవటం లాగా ఉండదు, అది మరోలా ఉంటుంది మిత్రులారా. మీరు మరో వ్యక్తిగా ఉంటారు. ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి కావాలి, ఆ వ్యక్తి ఈ భూమాతకి కావాలి. సమస్త ప్రజల్ని జాగ్రత్త పరచడానికి కావలసిన వ్యక్తిగా మీరు మారాలి. మీరు ఆధారపడము అనేది ఏదైతే ఉందో అది వదిలేయాలి. మీరు ఒక స్థాయి వరకే ఏదైనా. మీ ప్రయాణం విశ్వ చైతన్యం వైపే వెళుతుంది. మీరందరూ ఆ విశ్వ చైతన్యం నుంచే వచ్చారు ఇక్కడికి, వివిధ డైమెన్షన్స్ నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ సత్యము అనేది మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో భాగంగా మీరు ప్రాప్తించుకుంటారు అనేది మీ భ్రమ. మీరందరూ సత్యాన్ని ప్రాప్తించుకున్న వాళ్ళే. మీరు కొత్తగా మీరు సత్యాన్ని మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. ఒక బుద్ధుడిలా మీరు నిజంగా సత్యాన్నే ఆవిష్కరించుకోవాలంటే మీరు నిజంగానే వెళ్ళాలి ఇంట్లో వాళ్ళందరిని వదిలిపెట్టి. అలా నేను సత్యాన్నే ఆవిష్కరించాలనుకుంటే నేను ఎప్పుడూ వెళ్ళిపోయేవాడిని హిమాలయాస్. కానీ ఇప్పుడు సత్యాన్ని కాదు ఆవిష్కరించాల్సింది, ఆల్రెడీ సత్యమే ఉంది భూమి మీద, ఇంకేం లేదు. ఈ సమయంలో ఈ భూమిని హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లే క్రమంలో సత్యం మన రూపంలో ఇక్కడ మనుగడ సాగిస్తోంది. అదే మీరు, మీరే ఆ సత్యం, పరమ సత్యం మీరే. మీరు దీన్ని ఆవిష్కరించాల్సిన పని లేదు. ఏ ధర్మం
భూమి మీద ఈ సమయంలో ప్రతిష్ఠింపబడుతోందో ఆ ధర్మమే మీరు. ఆ ధర్మం మీ రూపంలో ఉంది. కాబట్టి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేను సాధారణ ప్రజల్లో భాగంగా ఉంటున్నానా? లేదా నాలోని ధర్మానికి ఒక ప్రతినిధిగా ఉంటున్నానా? నా లోపల ఉన్న ఇంట్యూషన్‌కి అనుగుణంగా నా జీవితం సాగుతోందా? లేక ఇంకా సొసైటీ పెట్టిన రూల్స్‌లో నా జీవితం కొనసాగుతోందా? లేక ఈ రెండిటికి మధ్య నలుగుతోందా? ఈ 3 దశలు. ఒకడు ఉంటే ఆ మాయలో పడి, ఫ్లోలో పడి కొట్టుకుపోతుంటాడు. వాడు హ్యాపీగానే ఉన్నట్టు కనపడతాడు. లాస్ట్‌కి హాస్పిటల్స్‌లో తేలుతాడు వాడు. ఇక రెండో వాడు, వీడు లోపల నుంచి మెసేజెస్ వస్తాయి గానీ, బయట ఉన్న సాంప్రదాయాలకి దీనికి క్లాష్ వచ్చి వీడు నలిగిపోతూ ఉంటాడు మధ్యలో. ఎందుకంటే బలం బయట ఎక్కువగా ఉన్నట్టుగా వీడికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీడు పూర్తిగా బలవంతుడు అవలా. అలా అని బలహీనుడుగాను లేడు. కాబట్టి వీడికి గొడవ. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈ మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళ సమస్యలకి పరిష్కారం అసలు కనపడట్లా అడిగితే. వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు. ఎట్లా ఈ సమస్యకి ఏంటి పరిష్కారం? ఇంట్లో చాలా బలమైన ఎన్విరాన్మెంట్ ఉంది. నేను ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి? అంటే ముందు నీ శక్తిని పెంచుకో. నువ్వు ముందు శక్తివంతుడివిగా. ఈ పరిస్థితులన్నీ నీ ద్వారా సృష్టించబడుతున్నాయి. నువ్వు ఎవరైతే వ్యక్తి బలవంతుడు అంటున్నావో, ఆ బలవంతుడిని బలవంతుడిగా మార్చింది నువ్వే. నీ ఆలోచనే వాడిని బలవంతుడిగా కనబడేలా చేస్తుంది. వాడేం బలవంతుడు కాదు, ఏం కాదు. నువ్వు గట్టిగా ఒక తాడు పెడితే వాడు ఉండడు ఎల్లుండి కల్లి. కానీ నువ్వు అట్లా పెట్టలేవుగా. అంటే వాడిని బలవంతుడిగా కనపడేలా చేస్తుంది నీ ఆలోచన మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. అందుకే మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీ బలం పెరుగుతుంది. ఈ విషయంలో భగవంతుడు కూడా ఏం చేయలేడు. మీ పక్కనే ఉంటాడు భగవంతుడు. విచిత్రం ఏంటంటే నీ మధ్యలోనే తిరిగే భగవంతుడు కూడా దేవుడిగా తన్ని తాను తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప మహనీయులు కావచ్చు. అసలు వాళ్ళందరూ మహనీయులుగా కనపడనే కనపడరు. వాళ్ళందరూ నార్మల్గానే ఉంటారు మీ ముందు. వాళ్ళు ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వరు. చెప్తారంతే. కానీ వర్క్ మీరే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూనివర్సల్ లాస్ అనేవి ఎంత పటిష్టంగా ఉన్నాయంటే ఎవరు ఇంకొకళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళ అంతరంలో వాళ్ళ బలాన్ని వాళ్ళే పెంచుకొని వాళ్ళు ఒక దైవము అని వాళ్ళే గుర్తుపట్టి వాళ్ళు దీన్ని ఏదైతే ప్రపంచంలో బలంగా వాళ్ళకి కనిపిస్తుందో అది బలంగా లేదు. నేనే బలహీనంగా ఉన్నాను కాబట్టి అది నా మీద డామినేట్ చేస్తోంది అన్న విషయాన్ని తెలుసుకునే వరకు మాత్రం ఈ జర్నీ వాళ్ళకి కంపల్సరీ. అయితే ఇది చాలా పెద్ద జర్నీ. దీనికి ఏదో సాధనలు చేయాలి, ఇంకేదో పెద్ద పెద్దవి వాడాలి అలాంటిదేం లేదు. జస్ట్ ఒక అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ మీకు రావడానికే మీరు కొద్దిగా ఫోకస్ చేయాలంతే. ఈ ప్రపంచంలో జ్ఞానం అన్ని వైపుల నుంచి అంటే నువ్వు రక్షింపబడడానికి, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, నీ జన్మ కారణంకి అనుగుణంగా నువ్వు పనిచేయడానికి కావాల్సిన అవకాశాలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ మీరు దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి ఒకటి వస్తుంది. స్థితి. ఎందుకంటే మీ మీద చాలా నిఘా ఉంటుంది. ఎలా అయితే లైట్ ఫోర్సెస్‌కి నిఘా ఉంటుందో, ఒక సరికాని శక్తులకు కూడా నిఘా ఉంటుంది మీ మీద. ఎందుకంటే మీరే గదా వాళ్ళ ఆహారం. సో, కాబట్టి చూస్తూ చూస్తూ వాళ్ళు పోనివ్వరు పక్కకి. ఎప్పటి వరకు పోనివ్వరు? నిన్ను నువ్వు తెలుసుకునే వరకే. తెలుసుకున్నాక అసలు వాడు లేడన్న విషయం నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాడికి నువ్వు కనిపించవు. ఎందుకంటే నీ ఫ్రీక్వెన్సీ పెరిగాక నువ్వు కనపడవు అసలు వాడికి. అది రహస్యం ఇక్కడ. ఇక్కడ ఈ సృష్టి మొత్తం ఫ్రీక్వెన్సీతో నడుస్తోంది అని తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానము అంటే. ఒక న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడు ఎనర్జీ గురించి మాత్రమే బోధిస్తాడు. ఇంకేం లేదు చెప్పడానికి. ఏ వ్యక్తి దేవుడని, లేకపోతే ఇంకేదో అని, లేకపోతే పూజలని ఇవేమి ఉండవు. ఇవన్నీ కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీయే. ఫైనల్‌గా నువ్వు ఒక చిన్న యజ్ఞం చేసినా, యాగం చేసినా, లేకపోతే ఒక చిన్న క్రతువు అంటే ఒక మంత్రాలతో కూడుకున్నటువంటి ఒక ప్రార్థన చేసినా, ఫైనల్‌గా ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేయడమే అది. అంతే. కానీ
ఇక్కడ ఒక మంత్ర శక్తిని మీరు వినియోగించాలన్నా దాని పట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు, దాన్ని కంటిన్యూ చేశాము, మళ్ళీ అది వర్కౌట్ కాలేదు, ఇట్లా కాదు చేసేది. నీకు కరెక్ట్గా మీరు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి అసలు వీటిని ఊతంగా ఏది పట్టుకోక్కర్లేదు అసలు యాక్చువల్లీ మీరు. కానీ దేని ప్రాధాన్యత దానికి ఉంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మంత్రశక్తికి ప్రాధాన్యత ఉంది, మీ ఫ్రీక్వెన్సీని అది పెంచగలదు, కానీ అది మీకు తెలియాలి, దాన్ని ఎలా వాడాలో తెలియాలి. అది సరికాని విధంగా వాడినా లేకపోతే చేసినా అంటే దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయంటే అంటే మీకు పెద్దగా ఉపయోగపడవు, లేదంటే ఒక్కొక్కసారి దానివల్ల మీకు నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ సవ్యంగా చేసుకుంటే ఏమీ ఉండదు అట్లా. అయితే దానికి పెద్దగా విధి విధానాలు ఏమి అవసరం లేకపోయినా జస్ట్ దాని ఉచ్చారణ, దాని భావం మీకు తెలిసి ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అది ఒక ప్రోగ్రామింగ్ అంతే. మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవటమే మంత్రము అంటే. అలాగే యజ్ఞం కూడా అంతే. పంచభూతాల్లో కూర్చొని నువ్వు పంచభూతాలతో కలిసి పనిచేయడం అది. దానిలో కూడా కేవలం ఆ పంచభూతాల యొక్క శక్తి వల్ల మీరు ఏది కోరుకుంటే అది సంభవించడం అనేది జరుగుతుంది. ఇది కూడా కేవలం ఒక ఎనర్జీ యొక్క డైరెక్షన్ని మనం డిసైడ్ చేయటం అంతే. అది మేనిఫెస్ట్ అవ్వటానికి కావాల్సినట్టుగా మనం ఒక విధి విధానం ద్వారా మనం దాన్ని ఒక ఎనర్జీని మేనిఫెస్ట్ చేయడం అంతే. అయితే ఇవన్నీ ఒకప్పుడు ప్రొఫిషియెంట్గా ఉండే గురువులు ఉండేవాళ్ళు, వాళ్ళకు తగ్గ ప్రదేశాలు ఉండేవి, మరి వాళ్ళ అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆశ్రమాలు ఉండేవి. ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాయి అలాంటి ఆశ్రమాలు. కానీ ప్రస్తుతం ఇవన్నీ మీకు అవసరం ఉండదు. ఎవరైతే కారణ జన్ములుగా వచ్చారో మీరందరూ వీటి కోసం రాలేదు, మీరు ఆల్రెడీ అద్భుతంగా ఉన్నారు. కాకపోతే మీరు మీ జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. అది అవశ్యంగా ఒక ధ్యాన ప్రచారం చేస్తున్న వ్యక్తిగానో, లేకపోతే పిరమిడ్లు కట్టిస్తున్న వ్యక్తిగానో, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రముఖుడిగానో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో ఉండి కూడా మీ కాంతి ప్రసారాలను మీరు చేస్తూ ఈ భూమండలాన్ని మీరు అసెండ్ చేయించవచ్చు. 3 గంటకి మీరు తెలవకుండా, మీరు ఎవరో కూడా తెలియదు. ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు మీరెవరు. అంత మారువేషంలో మీరు ఉండగలరు. కానీ పూర్తిగా పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యం. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, ఈ రెండిటిని కరెక్ట్గా అర్థం చేసుకోవటం, దాన్ని వినియోగించడం. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ మీకు నెట్లో బోల్డంతమంది మీకు ఇస్తున్నారు కూడా. బ్రూస్ లిప్టన్ ఆర్టికల్స్ మీరు చదవండి, డోలారిస్ క్యానన్ ఆర్టికల్స్ చదవండి, మీకు ఇంగ్లీష్ వస్తే. ఇంగ్లీష్ రాకపోతే ఇట్స్ ఓకే, మాలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు దాన్ని ముందుకు తీసుకొస్తారు మీ ముందుకి. అయితే ఒక విషయాన్ని ముందుకు తీసుకురావడానికి పర్టికులర్గా అవగాహన కలిగి ఉండాలి మీకు. అప్పుడే ఒక సత్యాన్ని మీరు ఇతరుల ముందు ప్రెజెంట్ చేయగలిగే స్థితి మీకు వస్తుంది. సో కాబట్టి ముందు మిమ్మల్ని మీరు ఫస్ట్ ఫోకస్ చేసుకోండి, అది ఎంతోసేపు పట్టదు. జస్ట్ మీ ఒంటరి ప్రయాణము మీకు ఒక 90 రోజులు ఉండొచ్చు, లేదా ఒక 1 year ఉండొచ్చు. కానీ ఆ తర్వాత తిరిగి మీరు సాధారణ మానవుల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైతే ఆధ్యాత్మిక సంస్థలు, ఈ గ్రూపులు ఎప్పుడూ ఉండేవి, వాళ్ళని మీరు సవ్యంగా నడిపించగలుగుతారు, సరి అయిన సత్యాన్నే వాళ్ళకి అందించగలుగుతారు. ఈ లోపు మీరు ముందు పరిపూర్ణులు అవ్వండి. అంటే మీరు ఈ ప్రపంచాన్ని నిజంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారా, అదొక్కటే మీరు చేయాల్సింది. చెక్ చేసుకోండి ఫస్ట్, యు ఆర్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. మీకు ఈ ప్రపంచం మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి అంటే మీరు ఘర్షణలో ఉన్నారు అని అర్థం. ప్రపంచం అంతా అద్భుతంగా ఉంది, ఎవ్రీబడి, అందరూ ఎదిగే ఉన్నారు, వాళ్ళ వాళ్ళ స్థితుల్లో అందరూ కరెక్ట్గానే ఉన్నారు, పర్ఫెక్ట్ సృష్టి కరెక్ట్గా ఉంది అని కనిపించిన రోజున మీరు డెఫినెట్గా మీరు ఎదిగిన మానవుడిగా ఉన్నారు. మీరు అంతేకాదు, మీరు ఈ సొసైటీలో చాలా కంఫర్టబుల్గా జీవిస్తారన్నమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అలా మీరు హ్యాపీగా ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద బెస్ట్. ఇక అక్కడి నుంచి మీకు మాట్లాడే అధికారం ఉందని అర్థం. ఎందుకంటే ఒక ఆనందంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఈ జీవితాన్ని మీకు అందించగలడు అద్భుతంగా.
ఈ జీవితం ఎంత ఉత్సవంగా ఉంటుందో, ఒక సెలబ్రేషన్గా ఉంటుందో అతను మాత్రమే చెప్పగలడు. పంచభూతాలతో మనం డీల్ చేసే విధానాన్ని అతను మాత్రమే బోధించగలడు. ఈ జీవితము భగవంతుడు రెండు వేరు కాదు అని అతను మాత్రమే బోధించగలడు. అలాంటి వ్యక్తిగా మీరు మారండి. అలా మారాలని కోరుకోండి ఫస్ట్. అది జరిగిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం తప్పకుండా కలుద్దాం. ఎందుకంటే ఇదొక మహా ప్రయాణం. ఈ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని తప్పక కలుస్తాం. అయితే ఈలోపు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. దానికోసం మీరు కోరుకోండి అంతే. దీనికోసం ఏ శ్రమ మీరు పడక్కర్లేదు. అన్నీ మీ పరిధిలోకే వస్తాయి. అది గుర్తుంచుకోండి. కష్టపడి సాధించుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద భ్రమ. మీరు చాలా సౌఖ్యంతో ఉండి కూడా సత్యాన్ని మీరు ప్రాప్తించుకోవచ్చు. సత్యం అంటే ఏం లేదు, అది మీరే. ఈ ప్రపంచమే పరమ సత్యం. భగవంతుడే ఉన్న సత్యం. ఆయన కేవలం ఇప్పుడు ఇక్కడ ఆయనే ఉన్నాడు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.
Ananı